సో బిల్ మై ట్రిప్ 6 days. సో 6 రోజులు ఆల్మోస్ట్ 34 మందిని ఎక్కడ ఏ ఇబ్బంది అవ్వకుండా స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వాళ్ళు ఇల్లు చేరేదాకా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా హోటల్సే కానీ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ సైట్ సీయింగ్స్ కానీ ఏదన్నా అంటే వాళ్ళు ఇచ్చిన ఐటినరీ ప్రకారం కాకుండా మళ్ళీ ఇది కాదు మాకు ఇంకోటి కావాలన్నా కూడా అప్పటికప్పుడు చేంజ్ చేసి మా టీంకి ఎక్కడ ఇబ్బంది అవ్వకుండా బిల్ మై ట్రిప్ వాళ్ళు ప్లాన్ చేశారు జాగ్రత్తగా. సో 100కి 19 అని కాదు, 100 out of 100 పాయింట్స్ అని ఇస్తా. బికాజ్ మా కంపెనీ నుంచి మాకు ఇది ఫస్ట్ ట్రిప్ ఇది. సో నాకు చాలా ప్రెస్టీజియస్ ట్రిప్ యాక్చువల్గా. సో ఇది ఎట్లా అవుతుందా ఏంటి అనేది నేను టెన్షన్ పడుతూ ఉండే. బట్ మన బిల్ మై ట్రిప్లో చంద్రకాంత్ గారికి అప్పచెప్పిన తర్వాత నేను మళ్ళీ ఆ రోజు తర్వాత ఎప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ అవ్వాలా. చంద్రకాంత్ గారు ఏంటి, ఎక్కడ దాకా వచ్చింది, ఫ్లైట్ టికెట్స్ ఏంటి, హోటల్స్ ఏంటి అనేది అసలు ఏ రోజు నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ఎక్కడ కూడా నేను ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా నేను అడగకుండానే, అంటే అడిగే అవసరం రానికుండా ఆయన టైం టు టైం అన్నీ అప్డేట్ చేసుకుంటూ ఆయన అన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు డైలీ స్కెడ్యూల్లో కూడా ఎక్కడ డిలే అవ్వకుండా మిగతా వాళ్ళందరినీ ఉన్న 34 మెంబర్స్ని కూడా ఫాలోఅప్ చేసుకుంటా పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి లంచ్ కూడా ఎక్కడ ఇబ్బంది అవ్వకుండా జాగ్రత్తగా ఈ ట్రిప్ని ఆయన కంప్లీట్ చేశారు. థ్యాంక్స్ టు బిల్ మై ట్రిప్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే మేజర్గా 6 days అంటే ఫుడ్ గురించి చాలా ఇబ్బంది పడ్డాం, చాలా టెన్షన్ పడ్డాం బేసిక్గా ఫస్ట్. కాకపోతే 6 రోజుల్లో ఏ రోజు కూడా ఫుడ్ విషయంలో అయితే మేము డిస్సాటిస్ఫైడ్ అవ్వలేదు. ఫుడ్ అట్మోస్ట్ గుడ్ ఫుడ్, చాలా మంచి ఫుడ్ పెట్టారు మనకి. అంటే ఏ రోజు కూడా అమ్మో ఇది మేము తినలేము అన్న థాట్ ఎవరికి రాలేదు. ఉన్న 34 మంది ఎవరికి రాలేదు, అందరూ ఉన్నారు. అండ్ మేజర్గా ఇట్లా ఫారెన్ ట్రిప్స్కి వచ్చినప్పుడు మేజర్ ఇష్యూ వచ్చేది ఫుడ్ దగ్గర. సో ఆ ఫుడ్ గురించి, ఆ ఫుడ్ కొంచెం పడక కొంచెం మంది ఇల్లు అవ్వడం ఇట్లాంటివి. బట్ ఈ 34 మెంబర్స్లో ఎవరికి కూడా ఏ ఇష్యూ లేకుండా జాగ్రత్తగా, అంటే ఇంకా ఇంకోటి ఏంటంటే ఆయన పేషెన్స్ నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అంటే అంటే ఇప్పుడు ఒక 30-40 మంది ఒక ట్రిప్కి వచ్చినప్పుడు దాంట్లో రకరకాల జనాలు ఉంటారు. సో అందరూ ఒకే రకంగా ఉంటారు కాబట్టి కొంతమంది వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఆయన ఎక్కడ కూడా ఏ డిస్కషన్ని కూడా ఆర్గ్యుమెంట్ దాకా వెళ్ళకుండా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు అడిగిన దాని ప్రకారం అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. సో 6 daysలో ఎక్కడ కూడా నేను మా టీంలో కూడా ఎవరితో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ కూడా చూడలేదు. ఆయన కూడా ఎక్కడ కూడా పేషెన్స్ అవుట్ అయినట్టు నాకు అనిపించలేదు. సో థ్యాంక్స్ టు బిల్ మై ట్రిప్ అండ్ ఎస్పెషల్లీ చంద్రకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ నా నెక్స్ట్ ట్రిప్ అజర్బైజాన్ సెప్టెంబర్లో, అది కూడా మీతోనే ప్లాన్ చేస్తున్నాం మేము. సో అంటే మళ్ళీ నేను ఇంకొక కొత్త వాళ్ళని ఎత్తుకోవాల్సిన అవసరం నాకు మీరు రానివ్వలేదు బేసిక్గా. ఏమన్నా ఈ 6 daysలో ఏ ఒక్కరోజన్నా నేను కొంచెం ఇబ్బంది పడి ఉంటే ఖచ్చితంగా వేరే ట్రావెల్ని ఎత్తుకునే ఉన్నాము. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ 6 daysలో ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. సో మీకంటే బెస్ట్ ట్రావెలర్ నాకైతే దొరకడం మన కంపెనీకి. సో రెగ్యులర్గా మేము పెట్టి ఎవ్రీ క్వార్టర్కి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ పెడుతున్నాం కాబట్టి సో మా గోయింగ్ ఫార్వర్డ్ ఏ ట్రిప్ అయినా సరే ఇంతే కంఫర్ట్గా మా వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత బిల్ మై ట్రిప్కి నేను మీ చేతిలో పెడుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్.